ఏమయ్యారు? ఎట్లుంది దెబ్బ? దెబ్బ అదుర్సు కదా? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఈ అవ్వ ఏంటిది నాకు అర్థమైతలేదు. 190 రన్లు కొట్టినా కానీ గెలవకపోతుంది. అంటే ఈ 190 రన్లు కొట్టి మా మీద గెలుద్దాం అనుకుంటున్నావా? ఎట్లా కనిపిస్తున్నావు అయ్యారు నీకు? అదృష్టం అడ్డం తిరిగి అరటిపండు తిన్నా పళ్ళు ఉడితే అంటే ఏందో అనుకున్నా. గిదేనేమో నా టైం మంచిగా లేక గిట్ల ఓడిపోతున్నాం కానీ లేకపోతే కథ వేరే ఉండేది. టైం మంచిగా లేకపోతే కొత్తగా అనుకోవా? వద్దన్నారు ఎవరన్నా? మనం కొట్టిన దెబ్బకి దిమాకలా దమా ఖరాబ్ అయినట్టుంది. గందుకే టైము అదృష్టం అనుకుంటా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాండు. బేతాలు నువ్వైతే మస్తాన్యవు. ముందుగాల మెల్లగా ఆడినా గానీ తర్వాత బేతాళం లెక్క ఎగబడి కొట్టి మ్యాచ్ గెలిపించినవు. అసలు నువ్వు నన్ను తిడతానవా పొగుడుతానవా? నిన్నెందుకు తిడతావా? ఏకదమ్ ఆడినావు, నువ్వు సూపర్ అంటానా? అంటే ఏంది ముచ్చట? బేతాలేనా మ్యాచ్ గెలిపించింది? నేను 3 వికెట్లు తీసింది అట్టిదేనా? శామ్ కరణ్ మ్యాచ్ గెలిచింది అందరం కలిసి గట్టిగా ఆడినాం కాబట్టే. కానీ బేతాలు గా విష్ణు వేసిన ఒక్క ఓవర్ని 29 రన్లు కొట్టిండు చూడు, గది ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అన్నట్టు. గందుకే గా తమ్మిని జనంత పొగుడుతానా? అవు అది సుధా కరెక్ట్ ఎత్తి. గాజాలు ఇంకో వికెట్ పడితే మస్తు కష్టమయ్యేది. మంచిగా అది చేసిర్రు. దీని అంతటి కారణం గా రవి బిష్ణోయే. ఏడున్నాడు? అయ్యారన్న నీకు ముచ్చడి చెప్పాలి, నువ్వు విన్నాక మస్తు నవ్వుతావు. అట్లనా? ఏం తమ్మి అది? నాకు నిన్న ఒక కలవడ్డది. ఇంగ్లాండ్కు మనకు మ్యాచ్ అయితే అంటే అందులో గా బేతాలు నేను వేసిన ఒకే ఓవర్లా 29 రన్లు కొట్టి శంగ ఎగురుతాడు. నాకైతే మస్తు నవ్వుతుంది. ఆహా, ఇంకేమనిపిస్తుంది? అగో అనిపించడేంది? నీకు వస్తలేదా నవ్వు? కవరింగ్ చేసుకోనికి బాగానే ట్రై చేస్తున్నావు గానీ ఏం రోగం వచ్చింది నీకు? ఒక్క ఓవర్తోనే మ్యాచ్ తీసుకపోయి గల చేతిలో పెడితేవి మళ్ళా కలా గిలా నాకే కథలు చెప్తున్నావు. బదాబా జబా దాబా అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అర్థం కాలే. వాడు కొట్టిన కొట్టుడికి మైండ్ అంతా బ్లాక్ అయింది. అట్టెట్లా కొట్టిండు అర్థమైతలేదు. ఇలాగ వర్మ ఏంది ముచ్చట? అసలు మనం ఎందుకు ఓడిపోతున్నావు అంటావు? ఇవాళ రేపు T20లలో 180 190 కొట్టి గెలుచుడంటే అట్టి ముచ్చట కాదు. అది సూత గాలూర్లకు వచ్చి మినిమం 230 దాటాలే, అప్పుడే గెలుస్తాం. గదైతే నాకు సూత కరెస్టే అనిపిస్తుంది. అందుకే కదా గా బుడ్డోని తీసుకుంది. కానీ తమ్ముడేమో హ్యాండ్ ఇచ్చిండు. అరే ఫస్ట్ మ్యాచ్ కాదన్న, గందుకే జరంతా ఎడమటమైంది. ఇక నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తే నేనేందో. ఏంది నువ్వు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఆడతావా? సాల్తీగా అయ్యారు, నీకు తెలియదా నా గురించి? నేను 3 మ్యాచ్లు చక్కగా ఆడకపోతే 4గో మ్యాచ్ లో నేను నాకిస్తా. అంటే నేను ఈ మ్యాచ్ లో ఆడేది ఉంటే సెంచరీ మింగటోని. నువ్వు నన్ను కాదానికి బుడ్డోని తీసుకున్నావు. చూడు ఇప్పుడు ఏమైందో. ఆడిన 3 మ్యాచ్లలో చక్కగా ఆడకనేపోతీవి. ఇక ఈ మ్యాచ్ లో ఆడుతుంటేవని నమ్మకం ఏంది చెప్పు? తమ్ముడు వరల్డ్ కప్ లో నేను ఎట్లా ఆడినో యాది మనిషినట్టున్నావు. మళ్ళీ పొద్దు ఈ 3 మ్యాచ్లలో సుత గట్లనే ఆడి మ్యాచ్లు గెలిపిస్తా చూడు. అన్న అదంతా గతం. దాన్ని చెప్పుకుంటా ఎన్ని దినాలు ఆడతావు? నువ్వు 3-4 మ్యాచ్లకు పారి కొడతావేమో. నేను అట్లా కాదు, 3 వచ్చినప్పుడల్లా కొడతా. అట్లుంటది ఎరికేనా? అపూర్వే మిల్లొల్లి ఈడ వరుస పెట్టి మ్యాచ్లో ఓడిపోతున్నామని నేను బాధపడుతుంటే మీరేమో జాగ్రత్త కోసం కొట్లాడతారు. ఈ మ్యాచ్ వీకిందంటే అది బౌలర్ల వల్లనే అనిపిస్తుంది నాకు. నువ్వేమంటావు? ఏం మాట్లాడుతున్నావు తిలకు? ఫస్ట్ ఓవర్ అనే పవర్ఫుల్ ఓపెనర్లను ఇద్దరిని 0కే అవుట్ చేసి మంచి స్టార్టింగ్ ఇచ్చిన అయినా కానీ ఓడిపోయినామంటే ఏంది అర్థం? అవు ఫస్ట్ ఓవర్లా ఒక్కటే రన్ ఇచ్చి 2 వికెట్లు తీసి మస్తు వేసినావు. కానీ నీ సెకండ్ ఓవర్లో ఏం చేసినావు? 27 రన్లు ఇత్తివి. ఏం లాభం చెప్పు? అది నా తప్పు కాదు. గబ్రూకు ఏమొచ్చిందో ఏమో పిచ్చోన్ లెక్క పల్ల కొట్టిండు. దానికి నేనేం చేయాలి? నువ్వేం చేయకు. అంతకుముందేమో ఎప్పుడు అవసరమైతే అప్పుడు వికెట్లు తీసి సూర్యకు సపోర్టింగ్ చేసిర్రు. మరి ఇప్పుడు ఏమైంది? చక్రవర్తి నీకేమైంది? నీ వరనష్టానికి ఏమైంది? మొన్నటిదాకా బాల్ని చక్రం తిప్పినట్టు గిర్ర తిప్పి వికెట్ల మీద వికెట్లు తీసినావు. ఇప్పుడేమైంది నీకు? ఏంది బ్రో అంత మాట అన్నావు? నాకు మాత్రం ఉండదా వికెట్లు తీయాలని? ఎందుకో ఏమో నా అస్త్రం గిల మీద పనిచేయలే. అక్షర్ పటేలు నువ్వు టీంలో ఉన్నావు కదా, అంటే కానొత్తలేనా నేను నీకు? అట్లా కాదు కానీ బ్యాటింగ్లని పరుగులు బౌలింగ్లని మెరుపులు కానొత్తలేవు. ఏమైనా అని అడుగుతున్నా. ఫస్ట్ మ్యాచ్ వానవాడి చక్కగా ఆడకనైపోతుంది. ఈ ఒక్క మ్యాచే కదా పోయింది. తర్వాత మ్యాచ్లో చూసుకుందాంతి. ఏం చూసుకుంటావో ఏమో నాకైతే అర్థమైతలేదు. కంగ్రాట్స్ అయ్యారు. వరుసగా 4 మ్యాచ్లలో టాస్ గెలిచినావు కదా. మళ్ళీ గిట్లా డీలా పడిపోతే ఎట్లా? ఇంకా చాలా ఉంది ముందట. ఎటకారం బాగానే ఎత్తున్నావు కదా, లోపల మస్తు ఖుషి అవుతున్నట్టు నువ్వు. టాసులు గెలిచినంత మాత్రాన మ్యాచ్లు గెలిచినట్టు కాదని నాకు కూడా ఎరికే. అయినా ఇంకా 3 మ్యాచ్లు అయితే చూసుకుందాం. అస్సలు ఈ మ్యాచ్ మనోళ్ళు ఎందుకు ఓడిపోయారు మీకు తెలిపితే వీడియో లైక్ చేసి కింద కామెంట్లలో చెప్పుర్రి.